హాయ్ అండి. హాయ్. సో చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నా. సో మరి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవ్వట్లే, వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయారు. గేమ్ ఆడిన వాళ్ళే బిగ్ బాస్ లో ఉంటారు. అతను ఆడినంత వరకు అతను ఉన్నాడు, ఆడలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు. సో మరి సాటర్డే రోజు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు, సండే రోజు భరణి గారు ఎలిమినేట్ అవుతున్నారు. మరి ఎంతవరకు అంటే మీరు భరణి గారు ఎలిమినేట్ అయితే ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఫేర్ కాదు. బర్నీ గారు మళ్ళీ సంజన వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అదేంటి సుమన్ శెట్టి వెళ్ళిపోతే పేరు, బర్నీ గారు వెళ్ళిపోతే అనిపేరా? కరెక్టే కదా. సుమన్ శెట్టి కన్నా బర్నీ గారే బాగా ఆడారు కాబట్టి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయి బర్నీ గారు ఉంటున్నారు. ఓకే, మరి ఎవరి గేమ్ నీకు నచ్చుతుంది బిగ్ బాస్ హౌస్ మొత్తం? కళ్యాణ్ పడాలా. ఎందుకని? ఎందుకంటే జెన్యూన్ ఉంటాడు, బాగా ఆడతాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. ఆయన పడిపోతే ఎట్లా? ఆయన ఏం పడిపోడు. ప్రజలు ఉన్నారు, మీరున్నారు కదా ఓటేయడానికి. సో మరి మీరు వేస్తున్నారా ఓటు కళ్యాణ్ పడాలకి? రోజు వేస్తా, ప్రతి క్షణం వేస్తూనే ఉన్నా. అంటే ఎన్ని ఓట్లు? ఒకటే ఓటు కదా ఉండేది, మీరు ప్రతి క్షణం ఓట్లు వేస్తే ఎలా? అంటే ఏజ్ కదా. కళ్యాణ్ పడాలని విన్ అయ్యేది బిగ్ బాస్ సీజన్ 9. ఎందుకు విన్ అవ్వాలనుకున్నారు? రన్నర్ తనుజ, విన్నర్ కళ్యాణ్ పడాలా. ఎందుకు విన్ అవ్వాలనుకున్నారు? ఎందుకంటే అందరికంటే బాగా ఆడేది జెన్యూన్ ఉండేది అతనే కాబట్టి హౌస్ లో. మిగతా అందరు వేస్ట్. డెమాన్ పవన్ అయితే ఇమాన్యుల్ ఆడతాడు, కామెడీ బాగుంది, కానీ ఇమాన్యుల్ కంటే ఎక్కువ డిజర్వింగ్ కళ్యాణ్ పడాలా. ఓకే, మరి తనుజ గారు గెలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు, మరి మీరేమంటారు? అందరు అట్లనే అనుకుంటారు, కానీ ట్విస్ట్ మీరే చూస్తారు. చేస్తారు. గెలవకపోతే అనేది మాట రాదు, గెలిచేది కళ్యాణే. ఒకవేళ కూడా కళ్యాణే గెలిచేది. మరి రీతు ఎలిమినేట్ అయిన తర్వాత డెమోన్ పవన్ ఒక్కడే అయిపోతాడు అని అనుకున్నారు. సో డెమోన్ పవన్ చాలా హ్యాపీగా ఉన్నాడు, మరి మీరేమంటారు? అంతే కదా మరి. రక్త పిశాచి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎట్లుంటది? ఓకే, అంటే రీతు చౌదరి రక్త పిశాచా? అందాల రక్త పిశాచి. అందాల రక్త పిశాచి. సూపర్, థ్యాంక్ యూ.